రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి చెరువులు, సరస్సులు, కుంటలు నిండుకుండలా మారాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరిన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్లో భారీ వర్షం కురిసింది. సైదాపూర్ మండలంలో చెరువులు, కుంటలు నిండిపోయి అలుగు పారుతోంది. ఆదర్శ వసతి గృహ పాఠశాలల్లోకి భారీగా నీరు చేరింది. విద్యార్థినీలు అందులోనే చిక్కుకుపోయారు. ఉపాధ్యాయుల సహాయం చేసి వారిని బయటకు తీసుకొచ్చారు. తల్లిదండ్రుల సహాయంతో వారిని ఇళ్లకు పంపించారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హుజూరాబాద్లోని చిలుకవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హుజూరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హుజూరాబాద్లోని బుడగజంగ్లలో కాలనీలో భారీగా వర్షపు నీరు చేరింది. కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూరు తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి వాగు దాటుతుండగానే వాహనంతో పాటు వాగులో చిక్కుకున్నాడు. 3వ పిల్లర్ వరకు కొట్టుకుపోయి అక్కడ పిల్లర్ పట్టుకుని అరుపులు వేశాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది, స్థానికులు సహాయంతో బయటకు తీశారు. భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెన వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లో లెవెల్ బ్రిడ్జికి ఇరువైపులా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనదారుల రాకపోకలకు పూర్తిగా నిలిపివేశారు. కొందరు వాహనదారులు రహదారిపైనే నిద్రించారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ వద్ద తిమ్మాయిపల్లి
చౌట్లపల్లి వెళ్లే రహదారిలో గున్నాల వాగు ప్రవహిస్తోంది. దీంతో 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. Thank you.